100 ఫీట్లు వద్దు 60 ముద్దు 100 ఫీట్లు వద్దు 100 ఫీట్లు వద్దు అభివృద్ధికి మేము అడ్డు కాదు. సముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు ఒక రోడ్ ర్యాలీని నిర్వహించారు. అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వెడల్పు, తర్వాత సెంటర్ లైటింగ్, పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసముద్రం మండలంలో ఏర్పాటు చేయడం. అందులో భాగంగా మాజీ సర్పంచ్ వర్తి శ్రీను ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఈరోజు మీరు ర్యాలీగా ఎందుకు నిరసనను వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు మేము ఈ ప్రజల పక్షాన రోడ్డు మీకు రావాల్సిన అవసరం ఏముందంటే, అభివృద్ధి పేరుతోటి కొంతమేరే అభివృద్ధి చేస్తామని చెప్పి అది కూడా అవసరం లేని అభివృద్ధి చేసుకుంటూ ఇలా రోడ్లను 60 ఫీట్ల రోడ్లు మాకు సరిపోతాయి, కానీ 100 ఫీట్లు అని చెప్పి ఎంతో కొంత జాగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రోడ్లన్నిటి మార్కింగ్ పెట్టి రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి కావాలి తప్ప ప్రజలకు అవసరం లేని వాళ్ళని రోడ్డు మీద పరిస్థితి అభివృద్ధి వద్దని చెప్పి 60 ఫీట్లు అనేది ఊరు మొత్తం మండలంలో ఏదైతే మున్సిపల్ పరిధి ఉందో ఆ మున్సిపల్ పరిధి మొత్తం చేయాలని చెప్పి ఒక దాని మీద మేము శాంతియుతంగా ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాం. ఇక్కడ ఒక బజార్కే కాకుండా మండలం మొత్తం కూడా అభివృద్ధిలో భాగంగానే మీ రోడ్ల విస్తరణ చేపట్టినాం. ఇది ఏ వ్యక్తికి కానీ లేకపోతే కాంట్రాక్టర్కు లాభం కోసం అనుకుంటున్నారు, లేకపోతే ఇది ప్రజల అభివృద్ధి కోసం అనుకుంటున్నారు? మేము కాంట్రాక్టర్ లాభం అని చెప్పు, ఏ వ్యక్తికి లాభం అని చెప్పినాం. ఖచ్చితంగా దీని మీద సరైన అవగాహన లేకుండా ఆ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలా కేసముద్రం స్టేషన్లో బాటలు ఉన్నాయంటే అంబేద్కర్ సెంటర్ వరకు ఆపడం, అక్కడ వస్తే ఉప్పరపిల్లోడు కార్డుని ఆపడం, అట్లా కాకుండా మొత్తం అభివృద్ధి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఏదో కక్ష పెట్టుకున్నట్టుగానో ఒక గల్లీ వరకే రోడ్డు రివైజ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏమున్నదని మేము అభివృద్ధిలో భాగంగా సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ విషయం ఏమైంది? సర్కిల్ అన్నిటి కూడా మేము ఇక్కడ సర్కిల్ అది మా సమస్య కాదు. మాకు 60 ఫీట్లు అనేది మాకు అవసరము. ఎందుకంటే ఇక్కడ పెద్ద మార్కెట్ ఉన్న మార్కెట్ కూడా తరలిస్తారని సమాచారం వచ్చింది. ఇక్కడికి వచ్చే వెహికల్స్ ఏముంటాయి మాకు? మా ఊరికి వచ్చే అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ అనేది జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో ఎక్కడైతే పాయింట్ ఉందో చివరి వరకు ఉందా, మధ్యలోనే ఆగుతుంది? మధ్యలో పెడుతుంది. ఇప్పుడు మా సమస్య కూడా అదే, మేము చెప్పేది కూడా అదే. మధ్య వరకే ఆపుతున్నాడు. మధ్య వరకు కూడా ఆపని, కానీ మాకు 60 పెట్టి మొత్తం పెట్టాలి, సగం అని పెట్టవద్దు. ఇక్కడ 100 అనేది మాత్రం 80% సహించము, మాకు అవసరం కూడా లేదు. ఇరుకున్న దగ్గర వదిలిపెట్టేసి వెడల్పున్న దగ్గర యాక్చువల్గా అభివృద్ధిని మేము ఆకాంక్షించే వాళ్ళం. కేసముద్రము మున్సిపల్ అభివృద్ధి కావాలి. దాదాపుగా తెలంగాణ లోపలనే కేసముద్రం యొక్క మున్సిపల్ అనేది ఒక ఐకాన్ కావాలనే ఆలోచనతో అభివృద్ధికి నిరోధకులంగా మేము అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళ లోపల ముందుండేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మన యాక్చువల్గా ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మార్కింగ్ చేసే వాళ్ళు అక్కడక్కడ చేస్తున్నారు. ఉప్పరపల్లి రేడుకు వచ్చి కొంత భాగం నుండి, అంటే మనం మామూలుగా చెప్పి పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి ఈ మోరి యువతల వరకే ఆ మార్కింగ్ చేసుకుంటూ పోయారు. మరి అడిచి వరకు కానీ ఇడిచి వరకు కానీ మార్కింగ్ చేయలేదు. మేము అనేది ఏంటంటే, మార్కింగ్ చేయాలి, అభివృద్ధి అంతటా జరగాలి. ఒక కాడ మార్కింగ్ చేసి ఇంకొక కాడ వదిలిపెట్టదు. నేను ఒక 2 క్వశ్చన్లు మిమ్మల్ని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. గత R&B నియమ నిబంధనల ప్రకారంగా R&B వైపు ఎంత వైపు రోడ్డు పోయాలనేది వాళ్ళకు ఒక నామ్స్ ఉంటాయి. కానీ గత 30 సంవత్సరాల నుండి ఈ దన్నసరి నుండి మనం ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది, మోహన్ థియేటర్. ఆ మోహన్ థియేటర్ కాడ 30 సంవత్సరాల కాంచి R&B అధికారులు రోడ్డు పోస్తున్నారు. కానీ ఒక ప్లేస్ కాడికి వచ్చే తర్వాత అక్కడ రోడ్డును స్కిడ్ చేసి ఇంకో కానించి రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు తప్ప అక్కడ రోడ్డు విస్తరణ ఆపుతున్నారు. అక్కడ ఆపుతున్నారు. అక్కడ అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేల్ చేస్తున్నారనో వేరే మాకు తెలియదని. మరి అక్కడే ఎందుకు ఆపుతున్నారు? అక్కడ కూడా రోడ్డు అంటే డెవలప్మెంట్ కావాలి కదా. 30 ఏళ్ల కాంచి అక్కడ చేయలేని డెవలప్మెంట్ ఇక్కడ నీట్గా వాస్తవం చెప్పాలంటే ఉప్పరపల్లి రోడ్డు 36 అంటే 66 ఫీట్ల వెడల్పుతో ఉన్నది. ఇదివరకు గ్రామ పంచాయతీ ఇచ్చిన రోడ్లు కూడా 30 ఫీట్ల రోడ్డు అంటే 30, 60 తోటి ఉన్నది. మరి అక్కడే కటింగ్ చేస్తున్నారు. రెండవది ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీ నుండి అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇక్కడ మనం బైపాస్ పెడుతున్నారు కదా. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అనేది చేయాలనే ఉద్దేశంతో అంతటా ఒకే లెవెల్లో చేస్తాము. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా మొట్టమొదటి చేయవలసింది అక్కడ సందర్భంగా కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు మీరేం చెప్పాలి? డెవలప్మెంట్ అనేది అంతటా చేయండి. ఎక్కడైతే మనకు కష్టంగా ఉన్నదో మొదట ఆడ మొదలు పెట్టండి. కానీ కష్టంగా ఉన్న కాడ చేయకుండా మంచిగా సాఫీగా ఉన్న రోడ్లను తీసుకొచ్చి డిస్టర్బ్ చేయడానికి, అంటే దీని ద్వారా ప్రజలందరికీ ఏం పోతుందంటే, అయ్యో మా ఇంట్లో పోతుందన్న ఆలోచన లోపల వాళ్ళు వస్తుంది. ఇందులో రాజకీయం నడుస్తుందా? మేము అంటలేము. అధికారుల నిర్లక్ష్యం అని నేను అంటున్నా. ఎందుకంటే అక్కడ 100 ఫీట్స్ రోడ్డు పోసింది కదా, 100 ఫీట్స్ రోడ్ అనేది ఉండాలి కదా. గత 10 నుంచి 15 సంవత్సరాల వరకు అభివృద్ధి అనేది కేసముద్రం కుంటుపట్టున్నది. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కొంతమంది నాయకులు ముందుబడి అభివృద్ధికి అన్ని రకాలుగా నిధులు తీసుకొస్తుంటే ఈ నిధులకు అడ్డుకుంటున్నారు అంటారు. అసలు ఎందుకు? వాస్తవంగా మేము వెల్కమ్ చెప్తున్నాం.
తెలంగాణ లోపల ఏ నియోజకవర్గానికి రాని నిధులు మన కేశవరం మండలానికి వచ్చింది. దానికి చాలా హ్యాట్స్ చెప్తున్నాను. కానీ నేను ఏమంటున్నానంటే 100 ఫీట్ల రోడ్ అన్నారు కదా, అధికారులు ఆ 100 ఫీట్ల రోడ్డును ఎందుకు పూర్తి చేస్తలేరు? అక్కడ పూర్తి చేయకుండా అక్కడ పనిగా మొదలుపెట్టిందే కాకుండా ఇక్కడ ఆగున్నదాన్ని బైపాస్, ఆ బైపాస్ను పూర్తి చేయకుండా ఇక్కడ వచ్చి ఎందుకు వీళ్ళు మార్కింగ్ చేస్తున్నారు? మీరు అనేది ఏంటంటే ఏదైతే నిబంధన ప్రకారం 100 ఫీట్ల కావచ్చు 80 ఫీట్ల కావచ్చు ఏదైతే అనుకున్నా అది మొదటి చేయాలి. ఎస్, మేము అనేది కూడా ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడ మొదలు పెట్టారో అక్కడి నుంచి పూర్తిగా వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ అక్కడ చేయకుండా మధ్యలో వచ్చి వీళ్ళకి వెళ్ళడం వల్ల మాకు ఏదో విధమైన అనుమానాలు ఈ అధికారుల మీద, ముఖ్యంగా అధికారుల మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనొద్దులే కానీ డబ్బు ఉన్న వాళ్ళకు ఒక దాదాపు సమాజానికి అర్థమవుతుంది. అది మేము అంటలేము, వాళ్ళని వ్యతిరేకం. అధికారులు వాళ్ళకున్న నియమ నిబంధనల ప్రకారంగా మొదటి నుండి చివరి వరకు ఏదైతే అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా. ఇప్పుడు అదే అధికారికే తెచ్చాం కదా, కమిషనర్ గారికే తెచ్చాం కదా. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని రేపు కలెక్టర్ గారు తీసుకెళ్తాము, డిఈ గారు తీసుకెళ్తాము, ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాం, మంత్రి గారు తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోతాం. అభివృద్ధికి మేము అడ్డు కాదు, జరగాలి. అభివృద్ధికి అడ్డు కాదు. అయితే 80 ఫీట్లు అయితే మొత్తం 80 ఫీట్లు